దేవుని జనాంగమైన ఇజ్రాయేల్ ప్రజలకి మాంసపు గుండె లేదా? వారు మాంసము గల గుండెతో వారు జీవించట్లేదా అని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనము నిర్గమాకాండం కానుంచి ద్వితీయోపదేశ కాండం వరకు కూడా, లేకపోతే మలాకి గ్రంథం వరకు కూడా జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే, వారు శరీర రీతిగా మాంసపు గుండె కలిగి ఉన్నారు, కానీ వారి యొక్క గుండె ఏ విధంగా మార్చబడిందంటే రాతి గుండెగా మార్చబడింది. అంటే రాతి గుండె అంటే అర్థం ఏంటంటే కఠినమైన హృదయము, కఠినమైన గుండె. దేవుని మాటకు, దేవుడి యొక్క స్వభావానికి చెలించలేని మనస్తత్వం కలిగింది. రాయి మీద నీళ్లు పోస్తే రాయి ఏమైనా చెలించిద్దా? చెలించదు. రాతి మీద వర్షం పడితే రాయి ఏమైనా చెలించిద్దా? చెలించదు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల యొక్క హృదయాలు కూడా, ఇజ్రాయెల్ ప్రజల యొక్క గుండె కూడా ఏ విధంగా ఉందంటే రాతి గుండెగా ఉందని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తుంది. ఎందుకని వారి హృదయాలు అట్టి రీతిగా మారిపోయాయి? దేవుడు వారిని పట్టించుకోలేదా? దేవుడు వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం నిర్గమాకాండాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఉంటుంటే, యోసేపు తర్వాత సంతతంతా ఐగుప్తులో వారు ఉన్నారు. ఐగుప్తులో వారు ఉండగా ఇజ్రాయెల్ ప్రజలు లెక్కకు మించిన విస్తారమైన జనాంగంగా వారు వృద్ధి చెందుతూ ఉంటుంటే, ఐగుప్తుని ఏలే ఫరో రాజు అక్కడ పరిపాలించడం మొదలుపెట్టి, ఈ జనాంగము మనకంటే విస్తరించిపోతున్నారు, వీరు మన దేశాన్ని స్వాధీనపరుచుకుంటారని చెప్పేసి ఆ ఫరో రాజుకు భయం వేసి ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగాన్ని అంతటినీ కూడా బానిసలుగా చేసుకున్నారు. వారు బానిసత్వంలో ఉండిపోయారు. దాదాపు 4 తరాలు, 430 సంవత్సరాలు, అంటే 4 తరాలు కూడా ఆ బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారు, వెట్టి చాకిరీ చేస్తున్నారు. కానీ దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, నేను అబ్రహాము యొక్క గర్భవాసమందు పుట్టిన ప్రతి సంతానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటానన్నారు. వారు చెరలోనికి వెళ్తారు, ఆ చెరలో నుంచి వారిని నేను విడిపిస్తానని అంటే, వీరు దేవుడికి ప్రతిరోజు మొరపెడుతూ ఉంటుంటే, దేవుడు వారి యొక్క నిట్టూర్పును, వారి యొక్క మొరను విని వారి మధ్యకు దిగి వచ్చాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి మధ్యకు మోషే ప్రవక్తను పంపించి ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి అనేక గొప్ప కార్యాలు చేశాడు. తెగుళ్ళు రప్పించాడు, అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తులో పుట్టిన ప్రతి తొలుచూలు, మనుషుల యొక్క తొలుచూలు, పశువుల యొక్క తొలుచూలను హతమొందించి వారిని ఐగుప్తులో నుంచి పాలు తేళ్లు ప్రవహించే కానాను దేశానికి నడిపిస్తున్న కాలక్రమంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి అద్దరికి వారు నడిపించాడు. ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచివేసేశాడు. వీళ్ళు అద్దరికి దాటిన తర్వాత, అనగా ఎర్ర సముద్రాన్ని దాటి సీనాయి పర్వతం యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. నేను నా ప్రజలకు కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను నేను ఇవ్వబోతున్నాను, నీవు నా సన్నిధిలోకి రమ్మనంటే, మోషే దాదాపు 40 దినాలు కూడా కొండ మీద దేవుని సన్నిధిలో ఉండి దేవుడు చెప్పే వాటిని అన్నిటినీ కూడా జాగ్రత్తగా ధ్యానం చేస్తూ, జాగ్రత్తగా అతను గుర్తుపెట్టుకుంటూ ఉన్న సమయంలో కింద ఉన్న జనాంగం అంతా కూడా వారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారే, కానీ వారి యొక్క మనసంతా కూడా ఐగుప్తులోనే ఉంది. శరీర సంబంధంగా వారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, కానీ వారి మనసంతా ఐగుప్తులోనే ఉంది. ఐగుప్తులో ఉన్న కట్టుబాట్ల మీద ఉంది, ఐగుప్తులో ఉన్న ఆచారాల మీద ఉంది. ఐగుప్తు అని అంటే ఇక్కడ లోకం అనే అర్థము. మనం కూడా యేసు ప్రభు వారి రక్తం ద్వారా కడగబడి, పరిశుద్ధులుగా మార్చబడి, నీతిమంతులుగా మార్చబడి, మనము ఆయన సొత్తైన జనాంగంగా ఆయన మనం చేసుకుంటే, మనము విడిపించబడిన తర్వాత కూడా మన ఆలోచన లోకం మీద ఉంటుందా? మన ఆలోచన లోకంలో ఉన్న కట్టుబాట్ల మీద ఉంటుందా? మన ఆలోచన లోకంలో ఉన్న వ్యవహారాల మీద ఉంటుందా? ఈ దినాల్లో, ఈ అంత్య దినాల్లో లోకంలో ఉన్న కట్టుబాట్లు, లోకంలో ఉన్న ఆచారాలన్నీ కూడా సంఘంలోకి వచ్చేసాయి. లోకాన్ని మించిపోయింది సంఘం. దేవుని శరీరంగా పిలువబడే సంఘము లోకంలో ఉన్న ఆచారాల్ని మించిపోయి, ఆచారాల్ని, అనేకమైన వింత కార్యకలాపాలని సంఘం చేస్తుంది. అది దేవుని యొక్క వాక్యానికి, దేవుని చిత్తానికి విరుద్ధమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినా సరే,
వారు శరీర రీతిగా విడిపించబడ్డారు, కానీ వారి మనసు ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. వారి ఆలోచన అంతా ఎక్కడుంది? ఐగుప్తులోనే ఉంది. వీళ్ళని దేవుడు అనేక అద్భుత కార్యాలు, అనేక గొప్ప కార్యాలు చేసి వీరిని విడిపిస్తే, దేవుడు మోషే ప్రవక్తని సీనాయి పర్వతం మీదకి రమ్మంటే మోషే ప్రవక్త సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటుంటే, దేవుడు తనతో మాట్లాడుతుంది అంతటినీ ఆయన జాగ్రత్తగా గైకొనాలని ఆయన హృదయంలో ముద్రించుకుంటా ఉంటుంటే, ఇక్కడ కింద ఉన్న జనాంగము మోషే ఏమయ్యాడు, మోషే అహరోను మోషే ఏమయ్యాడు, మమ్మల్ని నడిపించడానికి మాకొక దేవుడు కావాలని చెప్పేసి వారే ఒక పోత విగ్రహాన్ని, తోడ విగ్రహాన్ని, బంగారపు తోడ విగ్రహాన్ని తయారు చేసుకొని దాని ముందు చిందులేస్తూ దాని ముందు చేయరాని కార్యకలాపాలన్నీ చేస్తా ఉంటుంటే దేవునికి కోపం వచ్చి, మోషే నేను తీసుకొచ్చిన జనాంగం చూడు, నేను ప్రేమించి విడిపించి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన జనాంగం చూడు ఎలా చేస్తుందో, నువ్వు ఒక్కసారి పక్క తప్పుకో, నేను వారందరినీ హతమొందించి నీ గర్భంలో పుట్టిన వారిని నేను కానాని దేశానికి తీసుకెళ్తానంటే, ప్రభువా నువ్వు ఇన్ని అద్భుత కార్యాలు చేసి, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసి, అయ్యా నీ జనాంగాన్ని నువ్వు నాశనం చేస్తే వాళ్ళ దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయి వారిని నాశనం చేశారని అంటారు. ప్రభా కనికరించు ప్రభా, నువ్వు కరుణావాత్సల్యత గల దేవుడు ప్రభా, నువ్వు వేవేలకు కృప చూపించేవాడు ప్రభా అని చెప్పేసి మోషే దేవుని పాదాలు పట్టుకొని బతిమాలితే, దేవుడు కరుణావాత్సల్యత గల దేవుడు కనుక వారిని కనికరించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే దిగి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఆ పోత విగ్రహం ముందు చిందులేస్తూ పోత విగ్రహాన్ని, ఆ తోడని వీళ్ళు ఆరాధిస్తూ ఉంటుంటే మోషేకి కోపం వచ్చి దేవుడిచ్చిన ఆజ్ఞ పలకల్ని అక్కడే పగలగొట్టి వేశారు. దేవుని పక్షం ఉండేవారు ఎవరో ఈ పక్కకు నుంచోండి, తోడ పక్షం ఉండేవారు ఎవరో ఈ పక్కకు నుంచోండి అంటే, తోడ పక్షం ఉండేవారు అందరినీ దేవుడు హతముందించాడు. దేవుని పక్షం ఉండేవారిని దేవుడు వారికి కృప చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి పక్షం ఉంటానని చెప్పి, ఆజ్ఞలు గైకొంటామని చెప్పి, కట్టడలు విధులు మేము పాటిస్తామని చెప్పి వీరు యొక్క 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో నడుస్తూ ఉంటుంటే చిన్న చిన్న విషయాలకు కూడా దేవుని మీద సనగటం మొదలు పెట్టారంట. చిన్న చిన్న విషయాలకు కూడా దేవుడి మీద కోపడటం మొదలు పెట్టారంట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూస్తుంది, వారు విశ్వాసఘాతకులు అయ్యారు. అంటే విశ్వాసఘాతకులు అంటే దేవుణ్ణి నమ్మలేదు వారు, అవసరం కొరకే దేవుడు అంటున్నారు. ఈ దినాల్లో కూడా అద్భుతాల కొరకే దేవుడు అని వస్తున్నారు. ఆయన అద్భుతాలు చేస్తాడు, కంపల్సరీ ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఈ భూమి మీద ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత మానవ అవతారిగా, లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన అనేక గొప్ప కార్యాలు చేశాడు. గుడ్డు వాని కళ్ళు తెరిచాడు, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేశాడు, మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తాడు, సమాధిలో పెట్టబడిన వారిని లేవనెత్తాడు, పక్షవాయువు గల వారిని లేవనెత్తాడు, వ్యాధులతో రోగాలతో దురాత్మల చేత పీడితాత్మల చేత బాధింపబడే వారిని విడిపించాడు. ఆయన సమాధిలో కూడా సంఖ్యల చేత బాధింపబడే వారిని కూడా విడిపించాడు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడే, కానీ అద్భుతాలు కొరకే దేవుడి దగ్గరికి రాకూడదు. అద్భుతాలకు మించింది మరొకటి ఉంది, అది దేవుని నిత్యరాజ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు అద్భుతాలు ఎక్కడ అనిపిస్తావు? ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు అద్భుతాలు అనిపిస్తావు. ఆయన నిత్యరాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నీవే ఒక అద్భుతమైన పాత్రగా దేవుని యొక్క నిత్యరాజ్యంలో ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతాలు ఈ భూమి మీద వరకే అద్భుతాలు, మన కొరకే అద్భుతాలు, కానీ దేవుడు అద్భుతాలకు మించింది ఆయన నిత్యరాజ్యంలో స్థానాన్ని మనకు కల్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఇజ్రాయేల్ ప్రజల హృదయాలు ఎలాగ తయారయ్యాయి అంటే, ఇదే హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువమ్మా. 17వ వచనం కానీ చదువు. నరపుత్రుడా, ఇశ్రాయేలు తమ దేశంలో నివసించి వీళ్ళు ఎలా ఉన్నారంట? దుష్ప్రవర్తన చేత ఉన్నారంట. వీరు ఒక దేశంలో నివసించి దేవుడు పాలు తేళ్లు ప్రవహించే కానాన్ని దేశాన్ని స్వాచ్ఛముగా అనుగ్రహిస్తే వీళ్ళు ఎలాంటి ప్రవర్తనతో జీవిస్తున్నారంట అంటే, మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే, దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే, వారు నాటని చెట్ల యొక్క ఫలాలు వారు అనుభవించేటట్టు ఇజ్రాయేల్ ప్రజలను ఆస్వాదించారు.
వారు కట్టుకొని గృహాలనే దేవుడు వారికి ఇచ్చాడు. వారు డబ్బులు ఇచ్చి కొనుక్కోలే భూమిని. అయినా దేవుడే కనికరంగా దేవుడు గనక బానిసత్వం నుంచి విడిపించి వారికి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే సువిశాలమైన పాడి పంటలు కలిగిన కానాను దేశానికి వారు స్వాచ్ఛంగా నడిపిస్తే తిని ఊరకొండలేక, మన భాషలో చెప్పుకోవాలంటే ఎలాగా, తిని ఊరకొండలేక, అరణ్యంలో కూడా తిని ఊరకొండలేక, మోషే మేము ఐగుప్తులో ఉంటే మాకు మంచి మంచి కొరమైన చేపలు, మంచి శీలావతి అని దాని పేరు, ఆ శీలావతి, ఆ బంగారు తీగల చేపలు ఇవన్నీ ఉండే. ఈ అరణ్యంలో మాకు ఏ చేపలు దొరకట్లేదు, అక్కడే ఉంటే బాగుండు. ఏది ఫరో కఠినంగా హింసిస్తూ ఉంటుంటే మీరందరూ కూడా ఇటుకలు చేసేవాళ్ళు, లెక్క ప్రకారం చేసేవాలి. ఒక్కొక్క ఇంటికి 150 ఇటుకలు చేయాలి. వాడు పడుకోపోని వాడికి అనవసరం, వాడు తినకపోని వాడికి అనవసరం. నాకు 150 ఇటుకలు లేదంటే 200 ఇటుకలు చేయాలంటే చెయ్యాలి ఒక కుటుంబం, అంతే. నేను పిల్లల్ని ఆడిస్తానండి, ఫరో గారు మాకు పాప పుట్టింది, మాకు బాబు పుట్టాడు, మా పిల్లల్ని ఆడించుకోవాలంటే కుదరదు. నాకు 200 ఇటుకలు చేయాలంటే 200 ఇటుకలు చేయాలి, లేకపోతే 200 కొరడా దెబ్బలు తినాలి. అలాంటి కఠినంగా హింసిస్తున్నాడు ఫరో ఇజ్రాయేల్ ప్రజల్ని. వారు మొర పెడతా ఉంటుంటే వారి మొర దేవుడు ఆలకించి వాళ్ళని ఉచితంగా రక్షించి వారిని అద్దరికి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపిస్తూ ఉంటుంటే దేవుడు అరణ్యంలో ఏం చేశాడంటే ఆకాశపు దేవదూతల ఆహారమైన మన్నాని కురిపించాడంట తన ప్రజల కోసం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవదూతల ఆహారమైన మన్నాను కురిపిస్తే ఫరో ఈ మన్నా తిని ఈ చప్పిడి అన్నం తినేసినాక అయిపోయింది, మా జీవితం అంతా చప్పిడిగా ఉంది, ఒక టేస్ట్ లేదు, ఒక మసాలా లేదు, మసాలా వాసన రావట్లేదు. మాకు చేపల ఐగుప్తులోనే మంచిగా ఎంటీఆర్ గరం మసాలా, మేము స్వస్తిక్ గరం మసాలా వాడుకొని జాగ్రత్తగా మేము వండుకొని తినేవాళ్ళం, చాలా టేస్ట్గా ఉండేది. ఇక్కడ మసాలా ఏం దొరకట్లేదు, ఇక్కడ మసాలా కూరలు ఏం మేము తినట్లేదు అని దేవుడి మీద సనగటం ప్రారంభిస్తే దేవుడు వారి మధ్యకు పూరేళ్ళు రప్పించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే మేము తాగడానికి నీళ్ళు లేవు, ఈ అరణ్యంలో మమ్మల్ని చచ్చిపోవడానికి తీసుకొచ్చావా అనేది దేవుని మీద సరిగితే దేవుడు బండను చీల్చి మధుర జలాన్ని ఇచ్చాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు తాగాలని ఆ యొక్క బాగులో నీళ్ళు ఇలా పట్టుకొని తాగుతుంటే అవి చేదుగా ఉన్నాయంట. మోషే చేదు నీరు తాగటానికి మమ్మల్ని అరణ్యంలోకి నడిపించిందని అంటే ఆ చేదు నీటిని మారాని మధురంగా మార్చాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంత ఉచితమైన కృప దేవుడు అనుగ్రహిస్తే వీరు ఎలా ఉన్నారంట. ఇప్పుడు మొదటి కాని చదువు నాన్న, 17వ వచనం మొదటి కాని చదువు. ఇప్పుడు నరపుత్రుడా ఇశ్రాయేలీలు నరపుత్రుడు అంటే ఇక్కడ హెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా పిల్లలు ఎలా ఉన్నారో వినయ్యా, నా పిల్లలు ఎలా ఉన్నారో చూడు, నా బాధను అర్థం చేసుకొని నా బాధ వారికి తెలియజేయని చెప్పేసి ప్రవక్త ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. ప్రవక్తతో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్ప్రవర్తన అంట, దుష్క్రియలంట. వారు ఎలా జీవిస్తున్నారంట? దుష్ప్రవర్తన దుష్క్రియల చేత చదువు. దానిని అపవిత్రపరిచారు. అంటే అలాంటి దుష్క్రియలు నన్ను అలాగే అపవిత్రపరిచారు. మీ దుష్క్రియల చేత, మీ ప్రవర్తన చేత అపవిత్రంగా మీరు జీవించారు. అంటే చెయ్యరాని చేష్టలు, చెయ్యరాని క్రియలు వారు చేశారంట. అంటే దేవుడు హృదయం ఎంతగా నొచ్చుకుంది, దేవుడు హృదయం ఎంతగా బాధపడింది. దేవుడు ఉచితమైన కృపనిస్తే ఆ కృపని వారు నిరర్ధకం చేస్తున్నారు. ఆ కృపని వారు వినియోగించుకోవట్లా. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు మా పట్ల, ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు మా పట్ల అని దేవుడి మీద ఆధారపడటం మానేసి వారు సొంత బలం మీద, వారు సొంత జ్ఞానం మీద, వారు దేవుడి మీద ఆధారపడుతున్నారు. వారు అసలు దేవుడు ఎవరో మాకు తెలియదు అన్నట్టు వారు జీవిస్తున్నారంట. ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే, దేవుడు మీకు ఇచ్చిన మొదటి సంతానము నా స్వాస్థ్యం అని అన్నాడు.
నా స్వాచ్ఛము మీ మొదటి సంతానము నా స్వాచ్ఛం అని అంటే ఆ మొదటి సంతానంతా అగ్నిగుండంలో పడేసేవాళ్ళంట. ఆ మొదటి సంతాన్ని నరబలిగా దహన బలిగా అర్పించేవాళ్ళంట. అంటే దేవుడిచ్చిన సంతానాన్ని, దేవుడిచ్చిన పిల్లల్ని విగ్రహారాధన చేసి అపవిత్రమైన కార్యకలాపాలు చేసి నరబలులుగా దేవతలకు వారు అర్పించేవారంట. మరి దేవుడి కోపం రాదా? దేవుడిచ్చిన స్వాచ్ఛము, దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచకుండా, దేశం కొరకు పెంచకుండా, సమాజం కొరకు పెంచకుండా ఇష్టానుసారంగా వారు నరబలు అర్పించేవాళ్ళంట. ఏది? దేవుడు తెలిసిన జనాంగం, దేవుడు తెలియని జనాంగం కాదు. అక్కడ అంటాడు, ఇంకా అన్ని జనులే నయ్యం మీ మీద. అన్ని జనుల్లో కూడా ఇలాంటి దుష్కరమైన ఆచారాలు ఉండవు, ఇలాంటి ఆచారాలు ఉండవు, ఇలాంటి కార్యకలాపాలు ఉండవు. వారు యథార్థంగా నమ్మకంగా ఉంటారు. మీరు మాత్రం ఎలా ఉన్నారంట? వారు దుష్ప్రవర్తన చేత దేవుణ్ణి బాధించే వారిగా ఉన్నారంట. నా ప్రియమైన దేవుని జనాంగమా, నా ప్రియమైన దేవుని సంగమా, నీ హృదయం ఎలా ఉంది? దేవుడు నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా నీ హృదయము మొద్దుబారిపోయిందా? నీ హృదయము కఠినంగా ఉందా? నీ హృదయము రాతి వలె మారిపోయిందా? నా జీవితంలో ఏమి చేయలేదండి అని చెబుతూ ఉంటారు. అబద్ధం. అసలు నువ్వు బతికున్నావంటే దేవుడి కృప. నువ్వు ఊపిరి కలిగి ఉన్నావంటే దేవుడు, ఊపిరి తీసుకుంటున్నావంటే దేవుడి కృప. నువ్వు నీ చేత్తో నీ యొక్క చేత్తో ఈ 5 ఏళ్ళు ఇలా పిడికిలు ఇలా కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటున్నావు అంటే దేవుడి కృప. ఇంత విచితమైన దేవుడి కృపను మనకు అనుగ్రహిస్తే నా జీవితంలో ఏమి చేయలేదండి. ఈ బాధలు, ఈ కష్టాలు ఎక్కువైనా. బాధలు మనుషులకు కాకపోతే జంతువులకు ఉంటాయండి. బాధలు మనుషులకు కాకపోతే జంతువులకు ఉంటాయండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే ఆయన రక్తము కారునంతగా పాపంతో పోరాడాడంట.